హాయ్ అండి. కడపలో అయితే 3 days నుంచి వర్షం పడుతుందండి. ఎంత బాగుందంటే క్లౌడీగా క్లైమేట్ చాలా బాగుందండి నిజంగానే. ఆ చెట్లు అయితే నిజంగా ఆ చెట్ల దగ్గర వచ్చి నిలబడినానండి. ఏదో అడవిలో ఉన్నంత ఫీలింగ్, ఏదో చెట్టు కింద నిలబడినామేమో అన్నంత ఫీలింగ్ ఉంది నిజంగానే. అంత బాగుంది. పక్షులు అరుస్తున్నాయి. వాటికి సంతోషం అయిపోయింది అనుకుంటా. వాటికి కూడా మాలెక్కే సంతోషం అయిపోయింది. నిజంగా చాలా బాగుందండి. వర్షం కూడా ఎలా పడుతుందో చూడండి. తుంపరేనండి 3 days నుంచి అలాగనే. ఇంకా ఆ వర్షంలో ఏదైనా చేసుకొని తినాలా అని అనిపించింది. ఏం చేస్తున్నానంటేనండి, చూడండి పూరీ చేస్తున్నానండి. చిన్నగా బాల్స్ చేసుకున్నాను. గోధుమ పిండితో కలిపి పెట్టానండి 2 hours బ్యాకే. ఆ తర్వాత ఈవినింగ్ పిల్లలు వస్తారు. పిల్లలకి కూడా స్నాక్ లాగా 5:30 స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా, అప్పుడు స్నాక్స్ లాగా బాగుంటుందనేసి చూడండి పూరీ చేస్తున్నాను. చిన్న పూరీసే చేస్తానండి, మరి పెద్దగా ఏం కాదు. వచ్చిన కాడికి వస్తుంది షేపు. కొంతమంది ఇవి ఉంటాయి కదండి టిఫిన్స్ తీసుకొని దానికి ఖచ్చితంగా రౌండ్గా వచ్చేట్లు చేస్తారు. నేనేం అలా చేయనండి. వచ్చిన కాడికి వస్తుంది పూరీ అయితే పొంగుతుంది అనే కాడికే చేసేస్తాను. బేలుతున్నా చూడండి. ఆమెనా చూడండి ఇట్లా వచ్చేసిందండి. అది పూరీ ఈ వరకు వచ్చేసింది. కొంచెం రౌండ్గా చేసేసుకున్న చేతిలో అటు ఇటు తిప్పుకొని ఇంకా వేసేయడమేనండి. తదుపరి ఏం చేస్తానంటే చూడండి వేసేస్తున్న ఆయిల్ కాగిందండి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. ఆయిల్ కాగిపోయింది. పూరీ చూడండి పొంగుతుంది. చూడండి పూరీ కొంచెమే పొంగిందండి, ఎక్కువగా అయితే ఏం పొంగలేదు. బాగున్నాయండి పూరీస్. స్మాల్గానే చేసుకుంటే బాగుంటుందండి. మరీ అంత పెద్దగా అయినా బాగుండదు పూరీ. చిన్నవి ఒక 3-4 తిన్నా కానీ తిన్నాంలే అన్నట్లు ఉంటుంది. అయిపోయిందండి పూరీ. చూడండి ఎన్ని పూరీస్ చేశానండి చూపిస్తాను చూడండి. దానికైతే అయ్యాయండి పూరీస్. ఇంకా వాటి కాంబినేషన్ ఏదనుకుంటున్నారా? చికెన్ అండి. ఆల్రెడీ మీకు చికెన్ రెసిపీ చూపించాను ఒక వీడియోలో, అందుకే ఇది చూపించలేదు. ఆ చికెన్ అండ్ పూరీ కాంబినేషన్ అండి ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే. పిల్లలు ఇంకా వచ్చేసినారండి, వాళ్ళకే పెడుతున్నా నేనైతే. రండి వచ్చి తినేయండి. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.